చలసాని శ్రీనివాస్ గారు. ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద మీ ప్రిడిక్షన్స్ ఏంటి? ఇప్పుడు మమతా బెనర్జీ, టీఎంసీ, బీజేపీ కూడా బాగా పుంజుకుంది అనేది జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్, లెఫ్ట్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మమతా బెనర్జీ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? అధికారం పొందుతుందా? నేను కొంతకాలం క్రితం డార్జిలింగు, ఆ ప్రాంతం సిలుగురిలో నేను వెళ్ళటం జరిగిందండి. హ్మ్. నాకున్న అభిప్రాయం, అక్కడ చూసిన అభిప్రాయం, తెలిసిన వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారం నార్త్ బెంగాల్‌ని బీజేపీ దాదాపు స్వీప్ చేస్తుంది. హ్మ్. సౌత్ బెంగాల్‌కి వెళ్ళకపోయినా తెలుసుకోవచ్చు అనుకోండి సమాచారం. హ్మ్. నార్త్ బెంగాల్ ఎస్పెషల్లీ ఆ ఏరియాలో బీజేపీ మరొకసారి తన విజయకేతనం ఎగరేసే అవకాశం కనపడతా ఉంది. హ్మ్. కానీ చాలామంది అనుకున్నారు ఈసారి టీఎంసీ ఔట్ అనుకున్నారు. హ్మ్. ఇవాళ సిపిఎం, సిపిఐ పార్టీలు, వామపక్షాలు, ఫార్వర్డ్ బ్యాక్, ఆర్ఎస్పీ ఏదైతే ఒక రాజ్యం 27 సంవత్సరాలు ఏకచిత్తాధిపత్యంగా, జ్యోతి బసు. జ్యోతి బసు గారు 24 హ్మ్. సంవత్సరాలైనా, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఈక్వల్ వెరీ గుడ్ అండ్ వెరీ అవును. ఎఫిషియెంట్ పర్సన్. చాలా గొప్ప మనుషులండి వాళ్ళు. అలా తన స్వార్థానికే ఉంచుకొని మనుషులు వాళ్ళు. ఇవాళ మమతా బెనర్జీ గారు కూడా అంత గుడ్ విల్ ఉందంటే, భర్త బిడ్డలు లేరు. చాలా సింపుల్ మనిషి. హ్మ్. మైనస్ కొన్ని కొన్ని కుంభకోణాలు జరిగితే ఆళ్ళందరిని బీజేపీ తీసుకుంది. వాషింగ్ పౌడర్ నిర్మల వాడి. అందువలన ప్రజలు ఆవిడని అవినీతి పరులుగా భావించట్లేదు. అవినీతి పరులందరూ బీజేపీలో వచ్చారనుకున్నారు. నేను యాక్చువల్‌గా సంవత్సరం క్రితం చూసుకున్నప్పుడండి షీ విల్ గో అనిపించింది. మీరు కూడా అదే భావన ఇంకా ఫైన్ 80% వస్తుంది. షీ ఈస్ సస్టైనింగ్ బికాస్ ఆఫ్ వన్ ఈజ్ అబౌట్ యువర్ కమిట్మెంట్ అండ్ సింప్లిసిటీ. హ్మ్. సెకండ్ లాస్ట్ టైమ్ ఏదో కాలుతో ఈ టక్కుటమార గజకర్ణ ఇంద్రజాల విద్యలు ప్రశ్నించే ప్రశాంత్ కిషోర్, కిషోర్. అదే కన్ను దెబ్బ, కాలు దెబ్బ, కత్తి దెబ్బ, కాలు ఇరిగిపోయిన ఇట్టట కాలు ఊపుకుంటూ నడుచుకున్నాడని మనం చూసాం. అవును. మీ జర్నలిస్ట్ మామూలు వాళ్ళు కాదు. ఎక్కడ పడితే అక్కడ లాగేస్తూ ఉంటారండి. అందువలన ఇవాళ ఆ టెక్నిక్‌లు ఏమి లేకుండా డైరెక్ట్‌గా ఎళ్తున్నాడు. ఆవిడ షీ లాస్ట్ హిస్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ, శుభేందర్ అధికారికి ఓడిపోయారు. చూసారు, తెలుసు కదా! హ్మ్. ఒక చీఫ్ మినిస్టర్‌గా ఉంటా ఆవిడ కాన్స్టిట్యుయెన్సీలో ఓడిపోయింది ఆవిడ. ఈయన మీద పోటీ చేసి తర్వాత వేరే చోట ఖాళీ చేసి నెగ్గాల్సొచ్చిన పరిస్థితి వచ్చింది. 200 సీట్లు వచ్చినా సరే. హ్మ్. ఇవాళ మధ్య బెంగాల్‌లో మాల్దా డిస్ట్రిక్ట్స్ గాని, కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం బంగ్లాదేశ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుందండి. నేను బీజేపీ వాయిస్ ఇవ్వట్లేదు. బట్ వాస్తవ తీసుకుంటే బంగ్లాదేశ్ ఇన్‌ఫ్లూయెన్స్ భయంకరంగా ఉంది. ఆ సిట్యుయేషన్‌లో ఇప్పుడు గనీఖాన్ సోదరు ఉన్న ఆ కాన్స్టిట్యుయెన్సీ అనమాట ఒకప్పుడు. అక్కడి నుంచి మీరు మన దక్షిణ పరగణాలకు గాని, మిగతా జిల్లాలకు వచ్చేంత వరకు ఇవాళ ఆవిడకి, ఎందుకంటే స్థానికంగా ఆవిడ ఒక 15% ఓట్లు తీసుకుంటే, స్థానికంగా అంటే హిందూస్ ఓట్లని చెప్తున్నాను, క్రిస్టియన్ ఓట్లు గాని. ఆవిడ వచ్చేసి సీట్లు నెగ్గే అవకాశం ఉంది అక్కడ. హ్మ్. అక్కడ ఇక్కడ బీజేపీకి బి టీమ్‌గా ముద్రపడిన ఎంఐఎం. ఎంఐఎం, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిం చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. మొదటిసారి ఇక్కడ మొదటిసారి పోటీ చేస్తుంది. చేయబోతుంది. 80% తమ లాక్కోడానికి ప్రయత్నిస్తుంది. హ్మ్. బీజేపీకి మమతా బెనర్జీ గారు ఏజెంట్ అంటుంది. ఆవిడ ఏం మాట్లాడతారండి ఈళ్ళు, నాకు అర్థం కాదు. అబ్సల్యూట్‌లీ షీ కెనాట్ బి. హ్మ్. అందువలన ఈ నేపథ్యంలో మిగతా చూసుకుంటే అంటే కలకత్తా ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద ఫేట్ అండి. కలకత్తా అండ్ సబర్బస్ ఏదైతే ఉన్నాయో, దక్షిణ మిడ్నపూర్ ఈ జిల్లాలు ఇవాళ ఎవరు అధికారంలో ఉండాలో డిసైడ్ చేస్తాయి. హ్మ్. అందువలన ఇవాళ మళ్ళీ చూస్తే గనక బీజేపీ యాక్చువల్ 200 సీట్లు వస్తాయని అనే భావన మన సరిగ్గా 6 నెలల సంవత్సరం క్రితం వచ్చింది. వాళ్ళు అంటే పడిపోతున్నాయి. చలసాని గారు ఈవిడ బీజేపీ చాలా బలపడింది. రెండోది ఎస్ఐఆర్ అనే ప్రభావం కూడా ఈ యెస్. ఓటర్లకు సంబంధించిన రివిజను అది కూడా మమత మీద ప్రభావం చూపిస్తుందనేది ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా పడే ఓటర్లు చాలా మంది 2, ఎళ్ళిపోయారు. 3% గనక ఆ ప్రభావం, ఆ లోపుంటే గనక బీజేపీకి అవకాశం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే బీజేపీకి ఎనలేని బలం కలెక్షన్ కమిషన్ ఉంది. వాళ్ళతో పాటు పోటీ చేసి ఇప్పుడు రిఫరీ కూడా ఆళ్ళ దగ్గరే ఉన్నాడనే భావం కూడా ఉందండి. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ కూడా వాళ్ళు చెప్పిన అభిప్రాయం బీజేపీకి ఇవాళ అస్సాంలో ఏకపక్షంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇవాళ కమ్ వాటెవర్ అంటే ఏఐయూడీపీ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ, ఇంతకు ముందు మీద ఎక్కువ సీట్లు వస్తాయి కానీ ఆసు కూడా ఇవాళ ఆహ్, సపోర్ట్‌తో ఉన్న అస్సాం గణ పరిషత్ కూడా వీళ్ళతోనే ఉండటం అనేక, అది ఎస్పెషల్లీ అంటే నేను కామరూప్ జిల్లాలో గాని, నౌగాంగ్ ఈ ప్రాంతాల్లో వీళ్ళ బలం వాళ్ళకి ఉపయోగపడటం వల్ల బీజేపీ కన్సాలిడేట్ అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే అక్కడ ఒక బెంగాలీస్ చాలామంది ఎళ్లారండి. మైగ్రేట్ అయిన బెంగాలీసు హ్మ్. ఇక్కడికెలా మనకి విచిత్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్‌కి వచ్చిన ముస్లిమ్స్ కంటే కూడా హిందూ బెంగాలీస్ ఎక్కువ మందున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్ అది. సరే కమ్ వాటెవర్, ఎందుకంటే 1971లో ఆళ్ళు చేసిన దుర్మార్గమైన ముష్కర 71, 72, 3 ఏం చేశారో చూసాం కదండీ పాకిస్తాన్ బ్యాచ్. అవును. అందువలన ఇయన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ ఏదో అనూహ్యంగా అంటే వీళ్ళు ఒక ఎత్తు పై ఎత్తు పోల్ పండిట్స్ కాకుండా స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎత్తు బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఇవాళ యాజ్ ఆన్ డేట్ మమతా బెనర్జీ గారు
ఇవాళ కొంచెం ఆధిక్యంలో ఉన్నట్టు కాంగ్రెస్ కనపడుతుంది. పరిస్థితి ఏంటి? అది తక్కువే, అందులో పెద్ద ఏం ఆటల లేదు. పొడంగా అంటే మళ్ళీ హ్మ్. కోపం వస్తుంది కానీ వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి కావాలని వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ సిపిఎం కలిశారు చూశారు లాస్ట్ టైం 2011 కాంగ్రెస్. అంటే ఇండియా లాగా ఒక కూటమి లాగా వాళ్ళు పోటీ చేస్తే పరిస్థితులు వేరే విధంగా ఉండేవా? నేను ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేయను. ఆంధ్రప్రదేశ్లో శ్రీమతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ ఇండియా అధ్యక్షురాలు, కూటమి, ఇండియా కూటమి అదే అక్కడ వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఉమ్, తర్వాత కాంగ్రెస్ పార్టీకి పారాచూట్లో దింపబడ్డ షర్మిల గారు. షర్మిల గారు వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. వామపక్షాలు సిపిఎం నిబద్ధతగా ఉన్నాయి. వీడు చూసామండి అక్కడ కూడా రెండు కలిపి పోటీ చేయడం వల్ల కోర్ సిపిఎం వెరీ స్ట్రాంగ్ పార్టీ, గ్రాస్ రూట్ పార్టీ. అక్కడ ఉమ్, ఆ ఓట్లని కూడా బీజేపీ మీద పోటీ, బీజేపీని ఓడించాలనే దాంట్లో వాళ్ళు వెళ్ళి టీఎంసీలో చేరిపోయారు. ఉమ్, విచిత్రంగా అందులో కొంతమంది హిందూ భావన ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి బీజేపీకి అలైనయ్యారు ఇద్దరి మీద. ఒకప్పుడు టీఎంసీ వర్సెస్ కమ్యూనిస్టులు. టీఎంసీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎగెనిస్ట్. ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారంలో ఉండగా నేను అంటే వీళ్ళు వాళ్ళు అధికారంలోకి ఎక్సెస్ వచ్చాక చాలా వాళ్ళు ఎక్సెస్ కంప్లీట్ చేశారండి. అవును. నేను దగ్గర దాడులు. చూశారు. ఉమ్, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏకస్వామి పక్షాన్ని నడిపించాయండి చాలా కాలం. ప్రజల్లో సహించలేరు అది. ఆ తర్వాత ఏం జరిగింది, టీఎంసీ వాళ్ళు దుర్మార్గం చేశారు ఉమ్, కమ్యూనిస్టుల మీద. అందుకని ఆ మమతా గారితో ఎగనిస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ అంటే నచ్చని సిపిఎం పార్టీ ఎందుకు పడిపోయింది అక్కడ? ఇవన్నీ మిగతా సైడ్ చిన్న పక్షాలు. ఒకసారి మనం మేధోపాదనం చేస్తే టీఎంసీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు నచ్చని కమ్యూనిస్టులు వామపక్ష సానుభూతి పనులు వెళ్ళి బీజేపీ మద్దతు ఇచ్చారు. దేనికి? వ్యూ నోటించడానికి. బీజేపీ లాంటి మతవాద పార్టీ అని చెప్పి కోర్గా ఉండే ఒక లౌకికవాదులుగా ఉండే కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు టీఎంసీకి మద్దతు ఇచ్చారు. మధ్యలో అన్యాయం అయిపోయింది సిపిఎం పార్టీ. ఉమ్, ఇవాళ మనం వరుసగా చూస్తున్నామండి. బట్ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఏమన్నా జిమ్మిక్కులు ఏమైనా జరిగితే, మరి ఎమోషన్ ఇష్యూ, లేదా కార్గిల్ ఇష్యూ, ఉమ్. లేదంటే పఠాన్కోట్ లాంటి ఇష్యూ అని చెప్తున్నాను. ఎన్నికల చెప్తున్నాను. ముందు వస్తుంటాయి కదా. ఎన్నికల ముందు ఎలా వస్తాయో మాకు తెలియదండి. ఉమ్, మళ్ళీ ఆ జవాన్లని పాపం వీర జవాన్లని ఎవరో బలి చేస్తారో కూడా తెలియదు. అద్భుతమైన పోరాటపడి మన వాళ్ళని రాజకీయాలు వాడుకుంటున్నారు. చూశారు కదా, జవాన్ పేర్లు చెప్పి చనిపోయిన వాళ్ళకి సాక్షిగా ఓట్లేమని కూడా మాట్లాడే ప్రధానమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. వెరీ అన్ఫార్చునేట్. బట్ ఇంకొక 5-10 రోజులు అయితే మాత్రం సిచ్యుయేషన్ వస్తుంది. అక్కడ కూడా మాట్లాడదాం. ఒక పాండిచ్చేరిలోను ఎన్ఆర్ రంగస్వామి గారు అద్భుతమైన పాండిచ్చేరిలోను, మన ఇక్కడ అస్సాంలో మాత్రం పుదుచ్చేరి. అదే పాండిచ్చేరి, పుదుచ్చేరి అండ్ అస్సాం రెండిట్లో మాత్రం. ఎందుకంటే పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో ఉంటుంది. ఉమ్, తమిళనాడులో ప్లేస్ ఉంది, కేరళ దగ్గర ఓ ప్లేస్ ఉంది, అవును. ఆంధ్రప్రదేశ్లో యానాం అని 3 ప్లేసులు ఉన్నాయి. అది డిఫరెంట్. ఈ రెండిట్లో మాత్రం బీజేపీ రిటర్న్ అవుతుంది. మిగతా ఏది గెలుచుకున్నా, అంటే కేరళ కూడా మాట్లాడుకుందామండి, మిగతాది ఏది గెలుచుకున్నా బీజేపీకి అది అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.